లక్ష్యం మీద దృష్టి. రాజు కథ. ఒక ఊరిలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతని మనసు చాలా సున్నితంగా ఉండేది. ఎవరైనా చిన్న మాట అన్నా అతని మనసు పగిలిపోయినట్టు అయిపోయేది. ఒకరోజు అతనికి తన స్వభావం మీద అసహనం వచ్చింది. ఇలా ఉంటే నేను జీవితంలో ఎదగలేను అని అనుకున్నాడు. అప్పుడు అతను ఒక జ్ఞాని అయిన స్వామీజీ దగ్గరకు వెళ్ళి, స్వామీజీ, నా మనసు చాలా బలహీనంగా ఉంది. ఎవరైనా ఏదైనా అంటే నేను వెంటనే బాధపడుతున్నాను. దీనిని ఎలా మార్చుకోవాలి అని అడిగాడు. స్వామీజీ నవ్వుతూ ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో నీళ్లు నింపి అతని చేతిలో పెట్టాడు. ఈ పాత్రను తీసుకుని ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివుడికి అభిషేకం చేయి. కాని ఒక షరతు, ఒక్క చుక్క నీరు కూడా కింద పడకూడదు అని అన్నాడు. రాజు ఆ పాత్రను జాగ్రత్తగా పట్టుకుని నడవడం ప్రారంభించాడు. దారిలో చాలా మంది అతన్ని చూసి నవ్వారు. ఇతను ఏమిటి ఇలా నడుస్తున్నాడు, పిచ్చోడా అని ఎగతాళి చేశారు. కొంతమంది గట్టిగా మాట్లాడారు, మరికొందరు నవ్వుతూ చూపించారు. కాని రాజు ఎవరి మాటలు వినలేదు. అతని దృష్టి మొత్తం ఆ పాత్రలోని నీళ్లపైనే ఉంది. ఒక్క చుక్క కూడా పడకుండా జాగ్రత్తగా ఆలయానికి చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి నీళ్లతో శివుడికి అభిషేకం చేశాడు. తిరిగి స్వామీజీ దగ్గరకు వచ్చాడు. స్వామీజీ అడిగాడు, రాజు, నువ్వు వస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను ఎగతాళి చేశారా? రాజు అన్నాడు, నాకు తెలియదు స్వామీజీ, నేను మొత్తం దృష్టి నీళ్ల మీదే పెట్టాను. అప్పుడు స్వామీజీ నవ్వుతూ అన్నాడు, అదే నీ సమస్యకి పరిష్కారం. నువ్వు నీ లక్ష్యం మీద దృష్టి పెట్టితే ఎవరు ఏమన్నా నీకు వినిపించదు. ఇతరుల మాటలు నీ మనసుని దెబ్బతీయవు. రాజు అప్పుడు నిజం గ్రహించాడు. ఆ రోజు నుంచి అతను ఇతరుల మాటలను పట్టించుకోకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగాడు. నీతి: మన దృష్టి లక్ష్యం మీద ఉంటే ప్రపంచం ఏమన్నా మనపై ప్రభావం ఉండదు.